హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు అయితే మరొక కుకింగ్ వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ వీడియో అయితే నేను నిన్న షూట్ చేశానండి. ఇక్కడ నేను ఏం వంట చేస్తున్నాను అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫస్ట్ నేను సాల్ట్ వేసి ములక్కాడలు ఉడికించాను వాటర్లో. నేను ఎప్పుడైనా సరే ములక్కాడతో వంట చేస్తే ఫస్ట్ వాటర్లో ఉడికిస్తానండి మంచిగా. లేదంటే మనం డైరెక్ట్ కర్రీలో కానీ సాంబార్లో కానీ వేసుకున్నట్లయితే అవి ఉడకవు కదా, కొంచెం పచ్చి పచ్చిగా ఉంటాయి ఎంతైనా. అందుకని చెప్పేసి నేనైతే ఫస్ట్ వాటర్లో ఉడికిస్తాను సాల్ట్ వేసుకొని. ఒక 90% ఉడికించిన తర్వాత పక్కకు పెట్టేశాను. తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. సాంబార్ చేస్తున్నానండి, పప్పు లేకుండా. అది ఎలా అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ చూసారా, నేను తాలింపు అయితే చేస్తున్నాను. కావలసినంత ఆయిల్ తీసుకున్నాను. జీలకర్ర, ఎండుమిర్చి, ఎల్లిపాయలు, ఆనియన్స్, కొంచెం మెంతులు, వేయాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ మొత్తం వేసుకొని పోపు అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఇంకా టైం వచ్చేసి నేను ఈ వంట చేసినప్పుడు 9 అవుతుండే అండి మార్నింగ్. ఇంకా చూడండి, ఇక్కడ అయితే పచ్చిమిర్చి కూడా వేసాను. సాంబార్ చేస్తున్నా కాబట్టి పచ్చిమిర్చి వేసుకుంటే బాగుంటుందండి ఫ్లేవర్ అయితే. పచ్చిమిర్చి వేసాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా రిమైనింగ్ ఆనియన్స్, కరివేపాకు, టమాటో వేసుకుందాము. కూరగాయలు ఎక్కువ లేవు అండి నా దగ్గర. ములక్కాడ సాంబార్ అంతే. బెండకాయలు, సొరకాయ, దోసకాయ ఇవన్నీ ఒక్కొక్క ముక్క వేసుకుంటే చాలా బాగుంటుంది. కాకుంటే నా దగ్గర లేకుండే అవేమి. సరే, ఉన్న వాటితోటే ప్రిపేర్ చేస్తున్నాను. ములక్కాడ సాంబార్ అంతే. కరివేపాకు చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో, దాంతో మంచి టేస్ట్ వస్తుంది అసలు అయితే. ఇవన్నీ వేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకుందామండి. ఇది కర్రీ కాదు కదా మనకి, సాంబార్ కాబట్టి మరీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాల్సిన పనేం లేదు. చూడండి, ఇట్లా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత టమాటో వేసేద్దాము. పసుపు అయితే నేను తాలింపులోనే వేస్తాను. చూడండి, మరీ పచ్చగా ఉంటే బాగుండదు, కొంచెం వేసుకున్నాను. తర్వాత ఇంకా టమాటోస్ వేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా టమాటోస్ ఎక్కువ వేసుకోలేదు, నేనైతే ఒక్కటే వేసాను అనమాట, చిన్నది కూడా అది. ఇంకా తర్వాత ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ముందే చింతపండు చారు తీసి పక్కన పెట్టాను. అందులో నేను శనగపిండి వేసి చేస్తున్నానండి. సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది శనగపిండితో సాంబార్ చేసుకుంటే. శనగపిండి, ఉప్పు, కారం మొత్తం వేసేసాను అందులోనే. చింతపండు పులుసు వేసుకు ఇంకా పక్కన పెట్టేసాను, అందులోనే అన్నీ కలిపేశాను. ఇది కొంచెం ఉడికిన తర్వాత రిమైనింగ్ పులుసు అంతా అందులో పోసేద్దాం. ఇక పులుసు పోసే ముందు ములక్కాడలు వేసుకుందామండి. చెప్పాను కదా 90% ఉడికిందని. ఇంకా దీనికి కూడా కొంచెం ఈ నూనెలో వేగించాలి కదా అండి. సరే, ఇక నూనెలో ఒక నిమిషం 2 నిమిషాలు అట్లా వేగించుకున్న తర్వాత ఇంకా పులుసు అయితే పోసేద్దాము. పచ్చివాసన ఉంటుంది కొంచెం ఎంతైనా. 2 మినిట్స్ అట్లా ఆయిల్లో వేగించుకోవాలి. ఓకే, చూసారు కదా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను ముందే కలిపి పెట్టుకున్న చారుని అయితే ఇందులోకి పోసేస్తున్నాను. చెప్పాను కదా శనగపిండి కలిపానని. మనకి ఏ పప్పులు అవసరం లేదండి, కందిపప్పుతో కూడా చేసుకోవచ్చు, బట్ నా దగ్గర లేదు. నాకు అంత టైం అయితే తీసుకోనండి నేను సాంబార్కి పప్పు ఉడికించి చేయాల్సినంత మనకి టైం ఎందుకు. శనగపిండి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, చూసారు కదా, మంచిగా ఉడికిందండి. మనకి చిక్కగా కావాలంటే చిక్కగా చేసుకోవచ్చు, కొంచెం పలచగా కావాలంటే పలచగా చేసుకోవచ్చు. మంచిగా ఉండాలి కదా, టేస్టీగా ఉండాలి కాబట్టి ఈ విధంగా ఉంటే సరిపోతుంది కన్సిస్టెన్సీ అనేది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, దీన్నైతే నేను ఒక పావు గంట సేపు లో ఫ్లేమ్లో మంచిగా కాగబెట్టుకున్నాను. మనకైతే ఈ విధంగా వచ్చింది. ఫైనల్గా అయితే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి అన్నమాట. కొత్తిమీర, ధనియా పౌడర్ వేసుకుంటే చాలా బాగుంటుంది. సాంబార్ పౌడర్ అయితే ఉంది, బట్ నేను అవాయిడ్ చేశానండి. మూత పెట్టేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, అయిపోయింది. నేను అందులో బెల్లం ముక్క కూడా వేసానండి, అది మీకు చూపించలేదు. పులుపును బ్యాలెన్స్ చేస్తుంది.
బెల్లం ముక్క కొంచెం కొత్తిమీర వేసాను, కానీ అది అనేది నేను స్కిప్ చేశాను అనమాట, చూపించలేదు. ఓకే ఫ్రెండ్స్, భోజనం అయితే పెట్టేసుకుందాము. ఇంకా టైం వచ్చేసి 10:30 అవుతుంది మార్నింగ్. ఇంకా సరే, వంట అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే, ఇంకా తినడం ఒకటి బ్యాలెన్స్. చూసారు కదా, చారు అయితే ఎంత బాగుంది అండి. సింపుల్గా మనం పప్పు ఉడికించి సాంబార్ చేసుకోవచ్చు. ఓకే, దాని టేస్ట్ దానికే ఉంటుంది. ఇలా సింపుల్గా పిల్లలకైనా మనకైనా అప్పటికప్పుడు చేసుకొని తినాలి అంటే ఇట్లా ఇన్స్టాంట్గా సాంబార్ చేసుకోవచ్చు అండి. అన్ని కూరగాయ ముక్కలు వేసుకొని చేసుకోవచ్చు. వంకాయ, దోసకాయ, సొరకాయ, బెండకాయ, ఇందులో మంచిగా అన్నీ వేసేసుకొని హ్యాపీగా తినేయచ్చు. నేనైతే ఇట్లా టమాటో, ములక్కాడలు అయితే వేసి చేశాను. ఇక్కడేమో నేను చికెన్ పీసెస్ ఒక 2-3 అట్లా వేసుకుంటున్నాను. గోంగూర చికెన్ మొన్న వేసాను కదా, అది ఉంటేను సరే అని చెప్పేసి నేను అట్లా వేసుకున్నాను. ఓకే, తిన్న తర్వాత ఇది వచ్చేసి లివర్ ఫ్రై కొరకు నేనైతే కడాయి పెట్టేసి ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇవన్నీ వేసేసుకుందాము. ఫస్ట్ నేను దీనికన్నా ముందు లివర్ శుభ్రంగా క్లీన్ చేసుకొని ఉడికించాను. సాల్ట్ వేసే ఉడికిస్తాను ఫస్టే. సాల్ట్ వేసి ఉడికించుకున్న తర్వాత ఇంకా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఈ తాలింపు అయితే చేస్తున్నాను అనమాట. కొంచెం పసుపు, అల్లం పేస్ట్ వేసుకుందామండి. అల్లం పేస్ట్ వేసేసుకుందాము. ఫ్రెష్ అల్లం పేస్ట్ ఉంటుంది నాకు ఎప్పుడు ఇంట్లో, అవి వేసుకుంటేనే బాగుంటుంది నాన్ వెజ్ అంటే. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఇంకా చూసారు కదా, తాలింపు కూడా అయిపోయింది. ఇందులో ఉడికించుకున్న లివర్ పీసెస్ని అయితే ఇందులోకి వేసేసుకొని మనము ఫ్రై చేసుకుందాము. ఇప్పటి నుంచి నేనైతే కుకింగ్ వీడియోసే పెడతానండి. మొత్తం కుకింగ్ వీడియోసే పెడతాను. వీడియోస్ కోసం నేను అన్ని కుక్ చేయడం కాదు, కానీ నేను ఏది కుక్ చేసుకుంటే అది మీతో షేర్ చేసుకుంటాను. వీడియో కదా, ఈ వంట చేద్దాం ఆ వంట కాదు, కాకుంటే నేను మాకేం తినాలనిపిస్తే అది వంట చేసుకుంటా, అది మీతో షేర్ చేస్తాను. కాకుంటే ఇప్పటి నుంచి అన్నీ ఎంతే ఉంటాయి. కుకింగ్ వీడియోస్, రైస్, నెక్స్ట్ ఈటింగ్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి. అంటే ఇంక ఇది చేసింది కూడా తినాలి కదా. కొంతమంది అయితే మంచిగా తినే వీడియోసే పెడుతున్నారండి, కానీ చూసే వాళ్ళు అనుకుంటారేమో, నేనైతే అది స్కిప్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇట్లా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు అయితే లో ఫ్లేమ్లో ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకుందాము. చూసారు కదా, దీన్ని ఒకసారి బాగా మిక్స్, ఓన్లీ లివర్ అండి ఇది, అందులో గుండెలు అవి ఏమీ లేవు. సరే, ఇంకా ఇదైతే బాగా ఫ్రై చేసుకుందామండి. మంచిగా ఇట్లా ఉండాలి, ఎర్రగా, స్మెల్ రాకుండా ఉంటుంది. అసలే లివర్ కొంచెం స్మెల్ వస్తుంది కదా, అట్లా స్మెల్ రాకుండా ఉంటుంది అన్నమాట. సరే, ఇంకా దీన్ని అయితే మనం ఏం చేద్దాము, ఇందులో ఉప్పు, కారం, అంటే కొంచెం సాల్ట్ వేస్తాను లాస్ట్లో. కొంచెం అయితే కారం వేసుకుందామండి. మా నాన్నకైతే కొంచెం కారం ముందుకే తీసాను పీసెస్, రిమైనింగ్ దాంట్లో కారం వేస్తున్నాను. దీని అంతటిని కూడా బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా ఒక 5 నిమిషాల పాటు అట్లా లో ఫ్లేమ్లో ఉంచితే కారం స్మెల్ రాకుండా ఉంటుంది కదండి. ఇది మనం సాంబార్లో వేసుకొని తిన్నా బాగుంటుంది, ఉట్టిగా అన్నంలో కలుపుకొని తిన్నా బాగుంటుంది. అన్నంలో కాకుండా ఉట్టిగా తిన్నా చాలా బాగుంటుంది అండి. థమ్స్అప్ ఉండాలి దీని పక్కన కాంబినేషన్గా, అసలు మామూలుగా ఉండదు అనమాట. ఓకే, ఫైనల్గా అయితే కొంచెం కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏముంది, లివర్ ఫ్రై కూడా అయిపోయింది. ఇదండి నిన్నటి వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి నుండి అన్ని కుకింగ్ వీడియోసే వస్తూ ఉంటాయి, అన్ని కుకింగ్ వీడియోసే మీతో షేర్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.